సో లాస్ట్ క్లాస్ లో మనం కంప్లీట్ చేసింది యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్. ఈ టెస్టింగ్ రెండు కూడా డెవలపర్స్ చేస్తారన్నాం. అవి వైట్ బాక్స్ టెస్టింగ్ టైప్ వచ్చినాయి. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద థర్డ్ లెవెల్. థర్డ్ లెవెల్ ఏంటి అని అంటే సిస్టమ్ టెస్టింగ్. సో సిస్టమ్ టెస్టింగ్ అంటే ఏంటి అని అంటే పాయింట్ నెంబర్ 1. సో సిస్టమ్ టెస్టింగ్ ఏంటంటే ఇట్ ఈస్ థర్డ్ లెవెల్ టెస్టింగ్ డన్ బై టెస్టర్స్. సో మనకి ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఏమో డెవలపర్స్ చేసినారు, అది సెకండ్ లెవెల్లో. అంటే ఫస్ట్ ఒక కోడ్ రాసి ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేసుకున్నారు. సెకండ్ టైం ఏం చేసినారంటే ఆ కోడ్ ని ఇంకొక కోడ్ తో కలిపితే వర్క్ అవుతుందా లేదా అని ఇంటిగ్రేషన్ టెస్టింగ్ లో చూసినారు. నౌ కమింగ్ టు హియర్, అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఇట్ ఈస్ ఏ బ్లాక్ బాక్స్ టెస్టింగ్ టైప్. సో యూనిట్ అండ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ వైట్ బాక్స్. మెయిన్ అక్కడ ఉన్నది ఏంటంటే పాయింట్ రెండు కూడా డెవలపర్స్ చేస్తారు. ఇదేంటి బ్లాక్ బాక్స్ టెస్టింగ్, ఇది చేసే వాళ్ళు ఎవరంటే టెస్టర్స్. నౌ పాయింట్ నెంబర్ 3, హియర్ టెస్టర్స్ ఆర్ చెకింగ్ ద, లైక్ చెకింగ్ అనే దానికంటే ఇక్కడ వ్యాలిడేటింగ్ ద, ఓకే, టెస్టర్స్ ఆర్ వ్యాలిడేటింగ్ ద both functional and non-functionality ఆఫ్ ద అప్లికేషన్. సో ఇక్కడ మీకు ఒక క్వశ్చన్. సో టెస్టర్స్ ఏం చేస్తారంటే ఫంక్షనల్ ని చెక్ చేస్తారు, నాన్ ఫంక్షనల్ ని చెక్ చేస్తారు ఒక అప్లికేషన్ లో. సో ఎగ్జాక్ట్ గా దీన్నే మనం సిస్టమ్ టెస్టింగ్ అని అంటాం. ఇక్కడ చూడండి, మీకు అబ్జర్వ్ చేస్తా ఉంటే వ్యాలిడేటింగ్ బోత్ ఫంక్షనల్ అండ్ నాన్ ఫంక్షనల్ అంటా ఉన్నాం. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ నేను ఒక అప్లికేషన్ ఓపెన్ చేస్తా ఉన్నా, చూపెడతాను చూడండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ గూగుల్ అనేది ఓపెన్ అయింది, ఓపెన్ అవుతుంది. 1 సెకండ్. గూగుల్ అనే ఒక అప్లికేషన్ ఓపెన్ చేసినాను నేను ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ లో. సో ఓపెన్ చేస్తే ఇందులో నాకు ఇది టెక్స్ట్ బాక్స్. ఇక్కడ ఏదన్నా రాస్తే వర్క్ అవుతుందా లేదా, ఇన్ కేస్ నేను తప్పు రాస్తే ఎడిట్ అవుతుందా లేదా, అండ్ ఇక్కడ బటన్స్ అన్ని క్లిక్ అవుతున్నాయా లేదా, అండ్ ఒక బటన్ మీద క్లిక్ చేస్తే వర్క్ అవుతుందా లేదా, అండ్ లింక్ మీద క్లిక్ చేస్తే వర్క్ అవుతుందా లేదా. సో వీటన్నిటిని నేను ఏమంటానంటే ఫంక్షనల్ టెస్టింగ్ అని అంటాం. నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ అంటే ఏంటంటే లోగో కలర్ బాగుందా లేదా, అండ్ ప్రతి ఒక్కటి నేను అర్థం చేసుకునే విధంగా ఉన్నాయా లేదా, అండ్ అన్ని ఆప్షన్స్ అసలు విజిబుల్ అవుతున్నాయా లేదా, విజిబుల్ అవుతే ఉన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయా, కలర్స్ ఎక్కడన్నా బాలేవా, అండ్ ఫాంట్ సైజు, అండ్ ప్రతి ఒక్కటి గ్రాఫికల్ యూజర్ కి సంబంధించిందంటే ఫంక్షనల్ కానివన్నీ నాన్ ఫంక్షనాలిటీ అని చెప్పొచ్చు. సో ఫంక్షనల్ గా ప్రతి ఒక్క టెక్స్ట్ బాక్స్ వర్క్ అవుతుందా లేదా, ప్రతి ఒక్క బటన్ వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేస్తే ఫంక్షనల్ టెస్టింగ్. ఫంక్షనల్ కాకుండా లోగోస్ అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా, కలర్స్ అంతా కరెక్ట్ ఉన్నాయా లేదా, టెక్స్ట్ బాక్సెస్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా, వీటిని చెక్ చేస్తే నాన్ ఫంక్షనాలిటీ టెస్టింగ్. ఓకేనా. సో మనం ఒక ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ ఇచ్చేవి చెక్ చేస్తే ఫంక్షనల్ టెస్టింగ్. మనం ఇన్పుట్ ఇవ్వం ఇక్కడ, జస్ట్ మనం చూసేటివన్నీ కనపడుతున్నాయా లేదా, అవి వర్క్ అవుతున్నాయా లేదా అని చెక్ చేస్తే నాన్ ఫంక్షనాలిటీ. ఓకే. సో థర్డ్ లెవెల్ టెస్టింగ్ ఏంటి, సిస్టమ్ టెస్టింగ్ లో మనం చెక్ చేసి ఫంక్షనల్ టెస్టింగ్ చెక్ చేస్తాం, నాన్ ఫంక్షనాలిటీ చెక్ చేస్తాం. నా సింపుల్ గా చూస్తే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ ఫంక్షనల్ టెస్టింగ్ అండ్ ఫంక్షనల్ టెస్టింగ్ అంటే ఏంటి అని అంటే చెకింగ్ ద ఆల్ యూజర్ రిక్వైర్మెంట్స్ ఈస్ నోన్ యాజ్ functional testing. Okay. Now, coming to the non-functional testing. Non-functional testing అని అంటే ఏంటి అని అంటే సింపుల్ గా చూడండి, నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ ఈస్ నథింగ్ బట్ ఏ చెకింగ్ ద ఆల్ యూజర్ expectations are known as
నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ అంటే ఏంటంటే యూజర్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే యూజర్ కి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అంటే యాజ్ ఏ ఫంక్షనల్ టెస్టింగ్ ఏంటంటే ఇక్కడ ఏదన్నా నేను ఒకటి రాస్తే ఎంటర్ బటన్ క్లిక్ చేస్తే ఒక పేజ్ కి నావిగేట్ అవ్వాలి. అది కూడా కరెక్ట్ పేజ్ కి నావిగేట్ అవ్వాలి. ఇదేంటి ఫంక్షనల్ రిక్వైర్మెంట్. నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఆన్సర్ కరెక్ట్ రాని తప్పు రాని. అంటే ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్ కి ఎంత టైం పట్టింది, ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్ కి వెళ్ళడానికి ఎంత టైం పట్టింది, అంటే పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, స్పీడ్ ఎలా ఉంది, కలర్స్ ఎలా ఉన్నాయి, గ్రాఫికల్ నచ్చుతుందా లేదా, వీటన్నిటిని కూడా నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ అని అంటాం. అంటే ఒక మొబైల్ ఫోన్ చేస్తే ఫోన్ వెళ్తుంది, కెమెరా క్లిక్ చేస్తే ఫోటో కూడా వస్తా ఉంది. కానీ నాన్ ఫంక్షనల్ అంటే ఏంటంటే మొబైల్ ఫోన్ చేస్తే వెళ్తూ ఉంది, నేను ఫోన్ చేసిన 5 నిమిషాలకు వెళ్తుందా, ఫోన్ చేయగానే వెళ్తుందా, ఫోటో వస్తూనే ఉంది, ఫోటో రావడం గొప్ప, ఫోటో కూడా బాగా వస్తుందా లేదా అని చెక్ చేస్తే నాన్ ఫంక్షనల్. ఓకేనా? సో నౌ ఫంక్షనల్ టెస్టింగ్ చేయడానికి నాకు కొన్ని టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ ఉన్నాయి. నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ చేయడానికి కూడా నాకు కొన్ని టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ ఉన్నాయి. నౌ ఫస్ట్ టైప్స్ ఆఫ్ ఫంక్షనల్ టెస్టింగ్. ఓకే, ఫంక్షనల్ టెస్టింగ్ లో టైప్స్ ఏంటి అని అంటే అబ్జర్వ్ చేయండి. దే ఆర్ different types of testings available for functional testing. లైక్ చాలా ఉన్నాయి. అందులో ఏంటనంటే స్మోక్ టెస్టింగ్, పాజిటివ్ అండ్ నెగటివ్ టెస్టింగ్, రీటెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, డేటాబేస్ టెస్టింగ్, అండ్ end-to-end testing, sanity testing, localization and globalization testing, అండ్ అడాక్ టెస్టింగ్. అండ్ అడాక్ టెస్టింగ్ లో మళ్ళీ బడ్డీ, పేర్, ఎక్స్ప్లోరేటరీ, మంకీ. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి ఫంక్షనల్ టెస్టింగ్ లో. సో గైస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం లెవెల్స్ ఆఫ్ టెస్టింగ్స్ లోనే ఉండేవి టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్. సో ఒక ఫంక్షనల్ టెస్టింగ్ చేయడానికి నేను ఇన్ని టైప్స్ ఆఫ్ సారీ గైస్, సారీ ఫర్ ఇంటరప్షన్, ఒకసారి చూడండి. నౌ okay, so now we are going to discuss about the each and every type. So first thing is a smoke testing. What is mean by the smoke testing and ante definition was checking the basic functionality of the application is known as smoke testing. Okay, so ఒక అప్లికేషన్ లో బేసిక్ ఫంక్షనాలిటీ అంటే ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్, సింపుల్ అంటే ఇట్ ఈస్ ఆల్సో known as build verification testing.
సో దీన్ని బిల్డ్ వెరిఫికేషన్ టెస్టింగ్ కూడా అని అంటాం. సో బేసిక్ ఫంక్షనాలిటీని చెక్ చేస్తే దీన్ని స్మోక్ టెస్టింగ్ అని అంటాం. అసలు బేసిక్ ఫంక్షనాలిటీ అంటే ఏంటి అనే క్వశ్చన్కి వస్తే, బేసిక్ ఫంక్షనాలిటీ ఈస్ నథింగ్ బట్ ఒక అప్లికేషన్ డెవలపర్ దగ్గర నుంచి టెస్టర్ చేతిలోకి రిలీజ్ అవ్వగానే, అంటే ఒక అప్లికేషన్ డెవలపర్ చేతి నుంచి టెస్టర్ చేతికి రాగానే ఫస్ట్ తిను చేయాల్సిన టెస్టింగ్ ఏంటంటే స్మోక్ టెస్టింగ్. అంటే యూఆర్ఎల్ వర్క్ అవుతుందా లేదా, లాగిన్ వర్క్ అవుతుందా లేదా, లాగౌట్ వర్క్ అవుతుందా లేదా, ఈ మూడింటిని ఫస్ట్ చెక్ చేయాలి. ఎందుకు అనే క్వశ్చన్కి వస్తే, బికాస్ అప్లికేషన్ ఎంత డెవలప్ అయినా బేసిక్ ఫంక్షనాలిటీ ఏమేమి ఉంటాయి? అప్లికేషన్ ఎంత డెవలప్ అయినా ఇప్పుడు లాగిన్ అనేది ఖచ్చితంగా ఉండాలి, అండ్ యూఆర్ఎల్ ఖచ్చితంగా వర్క్ అవ్వాలి. యాక్చువల్లీ లాగౌట్ అనేది లాస్ట్ లో వస్తుంది, బట్ లాగౌట్ అనేది ప్రతి ఒక్క మాడ్యూల్ కి అటాచ్ అయి ఉంటుంది. కాబట్టి స్మోక్ టెస్టింగ్ లో ఫంక్షనాలిటీ అంటే మనం దీనికి మాక్సిమం ఒక స్క్రిప్ట్ ఆటోమేషన్ లోనైనా చేయొచ్చు, స్మోక్ టెస్టింగ్ అనేది మాన్యువల్ గా కూడా చేయొచ్చు. అంటే బిల్డ్ మన చేతికి రాగానే చేయాల్సిన టెస్టింగ్ ఇది స్మోక్ టెస్టింగ్. ఓకే, నౌ కమింగ్ టు ద నెక్స్ట్ టెస్టింగ్ టైప్స్. సెకండ్ థింగ్, పాజిటివ్ అండ్ నెగిటివ్ టెస్టింగ్. సో పాజిటివ్ అండ్ నెగిటివ్ టెస్టింగ్ అంటే ఏంటి అని అంటే, సో గైస్ ఇప్పుడు నేను సింపుల్ గా నేను ఫస్ట్ పాజిటివ్ టెస్టింగ్ గురించి చెప్తాను. పాజిటివ్ టెస్టింగ్ అంటే ఏంటి అని అంటే, చెకింగ్ ద అప్లికేషన్ విత్ valid inputs. Checking the application with valid inputs, whether it was accepting or not, is known as పాజిటివ్ టెస్టింగ్. ఈజ్ నోన్ యాజ్ పాజిటివ్ టెస్టింగ్. సో పాజిటివ్ టెస్టింగ్ అంటే ఏంటి అని అంటే, ఒక అప్లికేషన్ ఉంది, అప్లికేషన్ లో వ్యాలిడ్ ఇన్పుట్స్ అంటే నేను ఏం చేస్తానంటే లాగిన్ అనేది ఉంది, లాగిన్ లో వ్యాలిడ్ యూజర్ నేమ్ ఇచ్చి వ్యాలిడ్ పాస్వర్డ్ ఇచ్చి వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేస్తే. ఎందుకు అనంటే, సో వర్క్ అవుతుంది, బట్ వర్క్ అవుతుందా లేదా అని వ్యాలిడ్ ఇన్పుట్స్ ఇచ్చి చెక్ చేస్తే పాజిటివ్ టెస్టింగ్ అని అంటాం. కమింగ్ టు దట్, తర్వాత టెస్టింగ్ ఏమన్నాం? నెగటివ్ టెస్టింగ్. Coming to the negative testing, checking invalid the user application with invalid inputs. Here we are checking that whether it was rejecting or not, is known as నెగిటివ్ టెస్టింగ్. సో నేను వ్యాలిడ్ ఇచ్చినప్పుడు యాక్సెప్ట్ అవుతుందా లేదా అని చెక్ చేస్తే దాన్ని పాజిటివ్ టెస్టింగ్ అని అన్నాం. సేమ్ అదే విధంగా కావాలని ఇన్వాలిడ్ ఇన్పుట్స్ ఇచ్చి చెక్ చేస్తే దాన్ని ఏమంటాం? అది ఇన్వాలిడ్ ఇచ్చి రిజెక్ట్ అవుతుందా లేదా అని చెక్ చేస్తే దాన్ని నెగిటివ్ టెస్టింగ్ అని అంటాం. ఎందుకు నేను ఈ రెండు టెస్టింగ్ చేయాలంటే, నోట్ చూడండి ఇక్కడ, నోట్ పాజిటివ్ టెస్టింగ్ we can get application working status, but in negative testing we can find the defects. Actually invalid username, invalid password ఇస్తే లాగిన్ అవ్వదు, అది మనకు తెలిసి కూడా ఎందుకు చేస్తా ఉన్నామంటే, పాజిటివ్ టెస్టింగ్ ఎప్పుడు కూడా అప్లికేషన్ వర్క్ అవుతుందా లేదా అని చెప్తుందే గానీ దానివల్ల మనం డిఫెక్ట్ కనిపెట్టలేం. అంటే ఖచ్చితంగా డిఫెక్ట్ కనిపెడతామంటే కనిపెట్టలేం, ఓకేనా. బట్ నెగిటివ్ టెస్టింగ్ చేస్తే ఖచ్చితంగా డిఫెక్ట్ దొరికే ఛాన్స్ ఉంది, ఓకే. అందుకనే మనం నెగిటివ్ టెస్టింగ్ అనేది చేస్తా ఉన్నాం, ఓకేనా. నౌ నెక్స్ట్, ఆఫ్టర్ ద నెగిటివ్ టెస్టింగ్, సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద రీటెస్టింగ్. సో రీటెస్టింగ్ అంటే ఏంటి? రీటెస్టింగ్ అంటే ఏంటి అని అంటే, ఇఫ్ ఇన్ కేస్, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇఫ్ ఇన్ కేస్ నేను ఏదన్నా ఒక టెస్టింగ్ పర్ఫామ్ చేసి డిఫెక్ట్ కనిపెట్టినాను,
డిఫెక్ట్ కనిపెట్టిన తర్వాత ఆ డిఫెక్ట్ ని డెవలపర్ కి సెండ్ చేస్తే డెవలపర్ దాన్ని ఏం చేస్తాడు? నేను డిఫెక్ట్ కనిపెట్టి డెవలపర్ కి సెండ్ చేస్తే డెవలపర్ ఏం చేస్తాడు? హలో, ఓకే ఫైన్. సో ఏం చేస్తాడంటే తను డిఫెక్ట్ ఫిక్స్ చేస్తాడు. నౌ ఫిక్స్ ఆఫ్టర్ చేస్తారు. ఎస్, ఆఫ్టర్ ద డిఫెక్ట్ ఫిక్స్డ్ బై డెవలపర్, we need to check, developer checking the application again. రీ అంటే మళ్ళీ, అంటే ఆల్రెడీ మనం టెస్ట్ చేస్తే డిఫెక్ట్ వచ్చింది, ఆ డిఫెక్ట్ ఫిక్స్ అయిందా లేదా అని చెక్ చేస్తున్నాం. ఆఫ్టర్ ద డిఫెక్ట్ ఫిక్స్డ్ బై డెవలపర్ చెకింగ్ ద అప్లికేషన్ అగైన్ వెదర్ ద డిఫెక్ట్ వాస్ ప్రాపర్లీ ఫిక్స్డ్ ఆర్ నాట్. అంటే డిఫెక్ట్ అయితే ఫిక్స్ అయింది, బట్ అది ప్రాపర్ గా ఫిక్స్ అయిందా లేదా అని చెక్ చేస్తే ప్రాపర్లీ ఫిక్స్డ్ ఆర్ నాట్ ఈజ్ నోన్ యాజ్ రీటెస్టింగ్. ఓకేనా? సో ప్రాపర్ గా ఫిక్స్ అయిందా లేదా అని చెక్ చేస్తే దాన్ని మనం రీటెస్టింగ్ అని అంటాం. ఓకేనా? సో ఫైన్ కదా. సో రీటెస్టింగ్ అంటే అర్థమైంది కదా. రీటెస్టింగ్ ఈస్ నథింగ్ బట్ అప్లికేషన్ డిఫెక్ట్ ఫిక్స్ అయిన తర్వాత ప్రాపర్ గా ఫిక్స్ అయిందా లేదా అని చెక్ చేసేదాన్ని మనం ఏమంటాం? రీటెస్టింగ్ రీటెస్టింగ్ అని అంటాం. ఫైన్. సో నౌ రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఏంటి? నెక్స్ట్ టెస్టింగ్ ఏంటంటే ఫంక్షనల్ టెస్టింగ్ లోనే రిగ్రెషన్ టెస్టింగ్ కూడా ఒక టైప్ ఉంది. రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఏంటి అని అంటే, రిగ్రెషన్ టెస్టింగ్ ఈస్ నథింగ్ బట్ when any changes happen to the application. It means when any changes happen to the application, then when any changes happen to the application, then checking that changes was showing any impact to the existing function is known as రిగ్రెషన్ టెస్టింగ్. సో దీన్నే మనం ఏమంటాం? రిగ్రెషన్ టెస్టింగ్ అని అంటాం. సో రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఏంటి ఎగ్జాక్ట్ గా? సో రిగ్రెషన్ టెస్టింగ్ ఈస్ నథింగ్ బట్ ఎప్పుడైనా ఒక అప్డేట్ జరిగింది, ఏదైనా ఒక చేంజ్ జరిగినప్పుడు ఆ చేంజ్ ముందున్న వాటికి ఏమైనా ఇంపాక్ట్ అవుతుందా? ఇన్ కేస్ నాకు ఆల్రెడీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంది, ఫర్గెటెన్ పాస్వర్డ్ అనేది కొత్తగా యాడ్ అయింది. ఇప్పుడు నేను ఏం చెక్ చేయాలంటే ఈ యాడ్ అయిన ఫర్గెటెన్ పాస్వర్డ్ ముందున్న యూజర్ నేమ్ కి పాస్వర్డ్ కి ఏదైనా ప్రాబ్లం ఇస్తున్నాయా అని చెక్ చేస్తే దాన్ని మనం రిగ్రెషన్ టెస్టింగ్ అని అంటాం. ఓకేనా? సో అండ్ ఇక్కడ నోట్ ఏంటంటే నోట్ manually regression is time taking process. Okay, mostly regression followed in automation by using automation testing tools. ఓకే, సో ఎక్కువ శాతం రిగ్రెషన్ టెస్టింగ్ మాన్యువల్ గా అంత పాసిబుల్ కాదు. మనం ఏం చేస్తాం అంటే రిగ్రెషన్ టెస్టింగ్ కోసం ఆటోమేషన్ ని ఎక్కువ ప్రిఫర్ చేయాల్సింది ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే ప్రతి ఒక్కసారి చేంజ్ వచ్చినప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ వర్క్ అవుతుంది, ఆల్రెడీ నేను టెస్ట్ కూడా చేసినాను. ఏదైనా కొత్తగా యాడ్ చేయడం వల్ల మళ్ళీ పాత వాటిని చెక్ చేస్తూ ఉండాలి. సో అది రిపీటింగ్ ప్రాసెస్, టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది. సో రిగ్రెషన్ అనేది ఎక్కువగా దేంతో జరుగుతుంది? ఆటోమేషన్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ నా దగ్గర ఉన్న టెస్టింగ్ ఏంటంటే డేటాబేస్ టెస్టింగ్. నెక్స్ట్ టెస్టింగ్ ఏంటి?
డేటాబేస్ టెస్టింగ్. డేటాబేస్ టెస్టింగ్. సో మరి డేటాబేస్ టెస్టింగ్ అంటే ఏంటి అని అంటే ఒక్కసారి సింపుల్ గా కొంచెం నోట్స్ హైలైట్ చేస్తాను. సో డేటాబేస్ టెస్టింగ్ అంటే ఏంటనే చూద్దాం. సో డేటాబేస్ టెస్టింగ్ ఈస్ నథింగ్ బట్ చెకింగ్ ద database checking the database is known as database testing. ఓకే, సో డేటాబేస్ ని చెక్ చేసేదాన్ని డేటాబేస్ టెస్టింగ్ అని అంటాం. అండ్ ఇట్ క్యాన్ డన్ ఇన్ 3 వేస్. ఎన్ని టైప్స్ గా జరుగుతాయి? డేటాబేస్ టెస్టింగ్ డేటాబేస్ ని చెక్ చేస్తే డేటాబేస్ టెస్టింగ్ అని అంటాం. 3 వేస్ లో జరుగుతుంది. ఏంటది అని అంటే డేటా వ్యాలిడిటీ. డేటా వ్యాలిడిటీ అంటే ఏంటి అని అంటే చెకింగ్ దట్ data was inserting ప్రాపర్లీ ఆర్ నాట్. అంటే మనం యాడ్ చేస్తున్న డేటా ప్రాపర్ గా ఇన్సర్ట్ అవుతుందా లేదా. అంటే నేను రిజిస్టర్ పేజ్ లో సూర్య అని ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ వేణు అని, పాస్వర్డ్ test@123 అని పెట్టుకొని రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే నేను ఇచ్చిన డేటా దాంట్లోకి యాడ్ అవుతుందా లేదా అని చెక్ చేస్తే దాన్ని నేను డేటా వ్యాలిడిటీ అని అంటాను. నౌ సెకండ్ థింగ్ అంటే అసలు డేటా యాడ్ చేస్తే యాడ్ అవుతుందా లేదా అని చెక్ చేయాలి. రెండోది ఏంటంటే డేటా ఇంటిగ్రిటీ. డేటా ఇంటిగ్రిటీ అని అంటే చెకింగ్ దట్ డేటా వాస్ అప్డేటింగ్ ప్రాపర్లీ ఆర్ నాట్. సో వాట్ ఈస్ ద మీనింగ్? ఇన్సర్టింగ్ అంటే ఫస్ట్ టైం యాడ్ చేస్తే యాడ్ అవుతుందా లేదా. ఇన్ కేస్ ఉన్న వాల్యూస్ ని నేను చేంజ్ చేసుకోవాలి. అంటే సూర్య వేణు test@123 ఉన్న పాస్వర్డ్ ని test@789 చేసుకోవాలి. అంటే ఒక యూజర్ దగ్గరికి మనం దీన్ని పంపించేదానికంటే ముందు మనం ఏమైనా చేంజెస్ చేస్తే డేటాబేస్ లో చేంజ్ అవుతున్నాయా లేదా. ఐ థింక్ అందరికి ఐడియా ఉంటుంది. మనం ఏదన్నా ఫ్రంట్ ఎండ్ లో ఏదైనా డేటా యాడ్ చేస్తే లోపలికి వెళ్ళి అవి టేబుల్ ఫార్మేట్ లో సేవ్ అవుతా ఉంటాయి. అలా సేవ్ అవుతున్నాయా లేదా అని చెక్ చేసేదాన్ని డేటా, అంటే సేవ్ అయిన డేటా అప్డేట్ అవుతుందా లేదా అని చెక్ చేసేదాన్ని డేటా ఇంటిగ్రిటీ అని అంటాం. యాజ్ ఏ టెస్టర్ మనం డేటా యూజర్ యాడ్ చేస్తే యాడ్ అవుతుందా లేదా అని చెక్ చేయాలి. అదే యూజర్ అప్డేట్ చేస్తే అప్డేట్ అవుతుందా లేదా అని కూడా చెక్ చేయాలి. సో దీన్ని మనం ఏమంటాం అంటే డేటా ఇంటిగ్రిటీ టెస్టింగ్ అని అంటాం. ఇంటిగ్రిటీలో చేసేది ఏంటి? మనం ఇంటిగ్రిటీలో మనం చేసేది ఏంటి? అప్డేట్ అవుతుందా లేదా అని చెక్ చేయడం. ఇంటిగ్రిటీలో అప్డేట్ చేసే అవుతుందా వరకే లేదా. అండి డేటా వ్యాలిడిటీ అండ్ డేటా ఇంటిగ్రిటీ. థర్డ్ థింగ్ ఈస్ డేటా వాల్యూమ్. ఓకే, సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ డేటా వాల్యూమ్ అని అంటే డేటా వాల్యూమ్ ఈస్ నథింగ్ బట్ చెకింగ్ దట్ డేటా కెపాసిటీ. సో అంటే ఒక యూజర్ ఎంత డేటా ఇస్తూ ఉంటే ఎంత స్టోర్ అవుతా ఉంది అని చెక్ చేస్తే దాన్ని డేటా కెపాసిటీని చెక్ చేయడం అని అంటారు. ఓకేనా శివరా? సో ఇది డేటా వ్యాలిడిటీ అండ్ డేటా ఇంటిగ్రిటీ అండ్ డేటా వాల్యూమ్. సో ఇలా 3 టైప్స్ లో మనం డేటాబేస్ ని చెక్ చేస్తాం. క్లియర్? సో నెక్స్ట్ మనకున్న టెస్టింగ్ పేరు ఏంటి అంటే ఎండ్ టు ఎండ్ టెస్టింగ్. నెక్స్ట్ టెస్టింగ్ పేరు ఏంటి? ఎండ్ టు ఎండ్ టెస్టింగ్. సో మరి ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ అంటే ఏంటి అని అంటే ఎండ్ టు ఎండ్ ఈస్ నథింగ్ బట్ checking the application from first module to last module is known as
ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ ఈజ్ నోన్ యాజ్ ఎండ్ టు ఎండ్ టెస్టింగ్. సో ఫస్ట్ మాడ్యూల్ నుంచి లాస్ట్ మాడ్యూల్ వరకు చెక్ చేస్తే దాన్ని ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ అని అంటాం. అండ్ ఇప్పుడు ఈ ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ ప్రతి ఒక్కసారి మనకి అవే పని కాదు. సో అందుకని మనం ఏం చెప్తా ఉన్నాం అంటే సఫిషియంట్ టైం. సో సింపుల్ గా చెప్పాలంటే వెన్ వీ హ్యావ్ సఫిషియంట్ టైం అంటే నేను 3 weeks పెట్టుకున్నాను టెస్టింగ్ కి. నేను 3 weeks పెట్టుకున్నాను. 3 weeks లో జరగాల్సిన వరకు నాకు 2 weeks లోనే కంప్లీట్ అయిపోయింది. అంటే ఇంకా నాకు ఎంత వరకు ఉంది? 3 weeks ఉంది. ఇంకా నాకు ఇంకా 1 week టైం ఉంది. సో ఈ 1 week లో ఆల్రెడీ నేను టెస్టింగ్ మొత్తం కంప్లీట్ అయిందని పర్ఫెక్ట్ గా ఉన్నాను. సో అగైన్ నేను మళ్ళీ ఫస్ట్ మాడ్యూల్ నుంచి లాస్ట్ మాడ్యూల్ వరకు నేను ప్రాపర్ గా చెక్ చేసుకున్నానా లేదా అని చెక్ చేసుకుంటే దాన్ని మనం ఏమంటాం? దాన్ని మనం ఏమంటాం అనంటే ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ అని అంటాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెక్ చేస్తే దాన్ని ఏమంటాం? ఎండ్ టు ఎండ్ వాయిస్ టెస్టింగ్ అని అంటాం. బ్రేకింగ్. ఓకే. సో ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ అంటే నథింగ్ బట్ ఫస్ట్ మాడ్యూల్ నుంచి లాస్ట్ మాడ్యూల్ ని చెక్ చేయడం. అది కూడా ఎప్పుడంటే మనం 3 weeks టైం తీసుకుందాం టెస్టింగ్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి. బట్ నా వర్క్ అనేది 2 weeks లోనే కంప్లీట్ అయిపోయింది. అంటే ఇంకా నాకు ఎంత టైం ఉన్నట్టు? 1 week టైం అలానే ఉంది. సో ఈ 1 week లో నేను ఖాళీగా ఉండే బదులు మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెక్ చేసుకుంటే దాన్ని నేను ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ అని అనుకుంటాను. ఓకేనా? సో దాన్ని ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ అని అంటాం. ఓకేనా? నెక్స్ట్ టెస్టింగ్ నేమ్ ఈస్ గ్లోబలైజేషన్ అండ్ లోకలైజేషన్ టెస్టింగ్. ఓకే, వాట్ ఈస్ ద గ్లోబలైజేషన్ అండ్ లోకలైజేషన్ టెస్టింగ్ అంటే ఇక్కడ చూడండి, చెకింగ్ ద కంట్రీ కోడ్స్, లాంగ్వేజ్, కరెన్సీ depends on local and international wise is known as globalization and localization testing. సో అంటే ఏంటంటే ఒక అప్లికేషన్ అంటే అకార్డింగ్ టు ద గ్లోబలైజేషన్ అంటే ఆల్ ఓవర్ వరల్డ్ అన్ని టైప్ ఆఫ్ కంట్రీస్ అక్కడ అవైలబుల్ అయి ఉండాలి. అన్ని టైప్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఆప్షన్స్ ఉండాలి. అన్ని టైప్స్ ఆఫ్ కరెన్సీ ఆప్షన్స్ ఉండాలి. అప్పుడు అప్లికేషన్ గ్లోబలైజేషన్ అప్లికేషన్ అని అంటాం. లోకలైజేషన్ అంటే పర్టికులర్ గా ఆ కంట్రీకి సంబంధించినవి కానీ, ఆ లోకల్ లాంగ్వేజెస్ కానీ, ఆ లోకల్ కరెన్సీ కానీ మాత్రమే ఉండాలి. వీటిని మనం గ్లోబలైజేషన్ అండ్ లోకలైజేషన్ టెస్టింగ్ కింద తీసుకుంటాం. గ్లోబలైజేషన్ అంటే ఏంటి? ఆల్ ఓవర్ వరల్డ్ వర్క్ అవుతూ ఉండాలి. లోకలైజేషన్ అంటే ఏంటి అని అంటే జస్ట్ పర్టికులర్ ప్లేసెస్ లో మాత్రమే వర్క్ అవుతూ ఉండాలి. సో దాన్ని మనం గ్లోబలైజేషన్ అండ్ లోకలైజేషన్ గా స్పెసిఫై చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇవాళ పర్టికులర్ గా ఫంక్షనల్ టెస్టింగ్ మనకి స్మోక్ టెస్టింగ్, పాజిటివ్ టెస్టింగ్, రీటెస్టింగ్, రిగ్రెషన్, డేటాబేస్, ఎండ్ టు ఎండ్, శానిటీ, లోకలైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ కంప్లీట్ అయింది. సో టుమారో క్లాస్ లో అడాప్ట్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే.